నిజం కంటే అబద్ధం ప్రచారం చేయడం చాలా సులభం. జగన్ తన భద్రత అడిగాడు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తనకి ఎంత భద్రత ఉందో అంత ఇవ్వమన్నాడు. అది ఎంత? 138 మంది సిబ్బంది ఉంటారు. అది ఇప్పుడు 50కో 80కో 90కో తగ్గించారు అన్నటువంటిది. మెయిన్లీ బుల్లెట్ ప్రూఫ్ కారు అని చెప్పిచ్చి అది కనీసం అద్దం కూడా కిందకి రావట్లేదు, లోపల లీక్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది అని మొన్న చిలకలూరుపేట వెళ్ళేటటువంటి నరసరావుపేట అనుకుంటా, అక్కడ దీనికి వెళ్ళారు కదా, మనిషి చనిపోయినటువంటి సందర్భంలో అక్కడికి వెళ్తున్నటువంటి సందర్భంలో వినుకొండకి వెళ్తున్న సందర్భంలో అకస్మాత్తుగా దిగేసి వేరే వెహికల్ వెళ్ళడం, ఆయన అందులో వెళ్ళడానికి వీల్లేదని చెప్పి హడావిడి చేసినప్పుడు ఆయన ఇట్లా భద్రతకు సంబంధించి పక్కన పెట్టారన్నది దాంట్లో కోర్టులో వేశారు. ఈలోపుగా ప్రచారం ఏం చేసేశారు, 950 మంది స్టాఫ్ కావాలా నీకు, 950 మందితో భద్రత కావాలా, అంత భయం ఎందుకు జగన్, ఇట్లాంటి ప్రచారం సోషల్ మీడియాలో చేసుకొచ్చారు. అలాగే బుల్లెట్ ప్రూఫ్ 2 కార్లు ఇచ్చాము, ఎక్కడ తగ్గిందని చెప్పుకొచ్చారు. ఇప్పుడు కోర్టులో జగన్ వేసినటువంటి సందర్భంలో కోర్టులో ఒప్పుకున్నది ఏంటంటే దాంట్లో రిపేర్లు ఉన్నాయి, ఆ వెహికల్లో స్పేర్ పార్ట్స్ లేవట, ఆ స్పేర్ పార్ట్స్ కోసం ఆర్డర్ పెట్టాము, అవి వచ్చేలోపు వేరే వెహికల్ ఏర్పాటు చేస్తాము. ఇప్పుడు ఏది బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ మీరు ఎందుకు ఏర్పాటు చేయలేదు అంటే వేరే వెహికల్ ఏర్పాటు చేస్తాము, ఈ స్పేర్ పార్ట్సే ప్రాబ్లం తప్పించి మరేం లేదు. ఆ రోజున ఏం చేశారు, ఏ వెహికల్ని అయితే జగన్ వదిలేశాడో అదే వెహికల్ జగన్ వెనకాలే తిప్పి ఆ వెహికల్ ఉన్నా కూడా కావాలనే జగన్ వేరే వెహికల్లో తిరిగాడు, అబాస్ పాలు చేయడానికి ప్రభుత్వాన్ని అని చెప్పారు. ఇప్పుడు ప్రభుత్వం తరపున కోర్టుకి అధికారికంగా చెప్పింది ఏంటి, స్పేర్ పార్ట్స్ ఉన్నాయి, కొన్ని రిపేర్లు ఉన్నాయి, ఆర్డర్ పెట్టాము, అవి వచ్చేలోపు వేరే వెహికల్ ఏర్పాటు చేస్తామని చెప్పుకొచ్చారు. అట్లాగే లాబ్ బోస్టమైన వెహికల్ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఇంకోటి జామర్ లేదట, ఏదైనా విఐపి దాంట్లో జామర్ ఉండాలి, జామర్ ఏర్పాటు మీద కూడా కసరత్తు చేస్తామని చెప్పి ఇప్పుడు ప్రభుత్వం చెప్పింది. అంటే ఇవన్నీ ల్యాప్సెసే కదా, ఒప్పుకున్నట్టే కదా. కానీ ప్రచారం ఏం జరిగింది, అంతా బాగుంటే జగన్ ఓవర్ చేస్తున్నాడు అన్నట్టు ప్రచారం చేశారు.